వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వక్ఫ్ సవరణ బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్యంలో టీడీపీ మద్దతు తెలపడం సంతోషకర పరిణామం. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించిన ఎమ్మెల్యే. ఇప్పటికైనా టీడీపీ జనసేన పార్టీలు చేసిన తప్పు తెలుసుకుని రాజ్యసభలో అయినా వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ అల్టిమేటం. వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లు ఆమోదమైన ఈ రోజు ముస్లింల జీవితాల్లో చీకటి రోజన్న నిసార్ అహ్మద్. వక్ఫ్ సవరణకు ఎన్డీఏ భాగస్వామ్యంలో మద్దతు తెలపడం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వక్ఫ్ సవరణ వల్ల ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు జరగవన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా నిలబడింది ఒక్క చంద్రబాబు నాయుడునని గుర్తు చేశారు. వైకాపా కులాలను మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పాటు పడుతుందన్నారు. వైసీపీ చేస్తున్న రాజకీయాలను రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. వక్ఫ్ సవరణలపై ముస్లింలను వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ విధంగా మీరు మద్దతు ఇచ్చారని వైసీపీ వారిని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు గడిచిన 5 ఏళ్లలో ఒక్క సమావేశమైన ఏర్పాటు చేశారని సూటిగా ప్రశ్నించారు. ముస్లిం సమాజానికి వైకాపా ఎన్నడూ శత్రువేనన్నారు. ముస్లింల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదని గుర్తు చేశారు. వైకాపా మాయలో ముస్లింలు పడవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ ఆస్తుల బిల్లు పైన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇఫ్తార్ విందులో క్లియర్ కట్ గా ఏం చెప్పారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తులు కాపాడే బాధ్యత నాది. ఏ ఒక్క వక్ఫ్ ప్రాపర్టీ కూడా మిస్యూజ్ కాకుండా చూసే బాధ్యత నాది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బై యూజర్ అనే అంశమే లేకుండా ప్రతిపాదన చేస్తే దానికి లేదు, ఈ భూములు వక్ఫ్ పేరుతోనే ఉండాలా, దీనికి వక్ఫ్ అనేది తీసేసి మీరు ఏదో పేరు పెడతారంటే నేను ఒప్పుకోను, వక్ఫ్ బై యూజర్ అనేది ఉండాల్సిందే అని చెప్పి ప్రతిపాదన చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పూర్తి స్థాయిగా సమగ్ర విచారణ కోసం జిల్లా కలెక్టర్లకే పూర్తి బాధ్యత ఇచ్చేశారు వక్ఫ్ ప్రపోజ్ చేసిన చట్టంలో. దానికి లేదు, సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ద వక్ఫ్ అథారిటీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ లేదంటే సిఓస్ కానీ పెద్ద ఆఫీసర్స్ తో సీనియర్ ఆఫీసర్స్ తో దానిపైన విచారణ చేసి యథావిధిగా వక్ఫ్ ఆస్తులకు వక్ఫ్గా పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏవైతే వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా వరకు డాక్యుమెంట్స్ లేవని ఒక ప్రతిపాదన ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో దానికి రిలాక్స్ చేస్తూ ఈ రోజు కూడా వాళ్ళు ఏదన్నా దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పూర్తి సౌకర్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ పెద్దల చంద్రబాబు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారు. సేమ్ టైంలో ముస్లిం మైనారిటీల ఇంట్రెస్ట్ కి ఏకదాటిగా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడుకుంటూ వాళ్ళ తోడు తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని పూర్తి స్థాయిగా ఆర్థికంగా సామాజికంగా అదేవిధంగా వక్ఫ్ ఆస్తులు కాపాడుతూ నడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు మేము చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. నిన్ననే టెలికాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, నేను కూడా టెలికాన్ఫరెన్స్ లో ఉన్నాను. మదనపల్లి ఆస్తులు కాపాడే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి మీరు కాని మైనారిటీల పక్షపాతి ఉంటే, మీరు మైనారిటీలకు న్యాయం చేసే వ్యక్తి ఉంటే, మీకు సూటిగా మైనారిటీల పట్ల ప్రేమ ఉంటే నాతో రాండి. మీ ఏ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్ల ఆస్తులు కబ్జాలు చేసినారు మీకు ధైర్యం ఉందా?
నేను కబ్జాలు రుజువు చేసిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటారా మీరు? మీరు శాశ్వతంగా మీరు ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, డిస్క్వాలిఫై చేస్తారా? మీ దగ్గర దానికి సరైన దమ్ము ధైర్యం ఉందా అని నేను సూటిగా పిలుస్తున్నా. లేదా ఓపెన్ డిబేట్ కి నేను సిద్ధంగా ఉన్నాను. కర్నూలులో ఎన్ని వందల కోట్ల ఆస్తులు మీరు మీ ఎమ్మెల్యేలు తినేశారు. మీ కడపలో మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్ని ఆస్తులు తినేశారు, నంద్యాలలో ఎన్ని తినేశారు, అదే కాకుండా నెల్లూరులో ఎంత తిన్నారు, పూర్తి చరిత్ర నా దగ్గర A to Z గా ఉంది. నేను మీకు ఒకే మాట చెప్తున్నాను, మాటలకు పరిమితం వద్దు. పేపర్లు మీరు తీసుకురండి, నేను తీసుకొని వస్తాను. ఏ ఎమ్మెల్యే ఎంతెంత ఆస్తులు కబ్జా చేశారో మొన్న అసెంబ్లీలో పేర్లతో సహా చెప్పాను. మీరు సమాజానికి తలెత్తుకోకుండా చేసిన చరిత్ర మీరు సర్వనాశనం చేశారు. 38 JPC మీటింగ్లు పెట్టారు. 4 మీటింగ్లకు మాత్రమే విజయసాయి రెడ్డి గారు అటెండ్ చేశారు. అదే మా ఎంపీ దాదాపు 28 మీటింగ్లు అటెండ్ చేశారు. నేను హైదరాబాద్ లో JPC మీటింగ్ అటెండ్ చేస్తే ఇదే విజయసాయి రెడ్డి ఆ రోజు JPC మీటింగ్ లో నేను మాట్లాడితే ఇతను ఏం మాట్లాడారు, అటుపక్క వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా కానీ ఈయన మాకు సపోర్ట్ చేసి మాట్లాడలేదు, లేదా మైనార్టీలకు సపోర్ట్ చేసి మాట్లాడలేదు. వీళ్ళు కూడా మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వైసీపీలో నుంచి ఎవరో ఇక్కడ క్యాండిడేట్ ఉన్నాడు మాట్లాడుతూ ఏదో రాష్ట్రంలో కేంద్రం సపోర్ట్ చేశారు, మదనపల్లి ఎమ్మెల్యే రాజీనామా చేయాలన్నాయట. నా రాజీనామా దేవుడెరుగు. నీ ఎమ్మెల్యే తినేసిన చరిత్ర నీకు చెప్తాను. నీ ఎక్స్ సీఎంకి చెప్పి వాళ్ళ దగ్గర క్రిమినల్ కేసులు పెట్టిస్తావాడు. మదనపల్లి ఆస్తుల్లో కూడా కొంతమంది చేతులు ఉన్నాయి పెద్దలు. అదంతా చరిత్ర ఉంది, సందర్భంలో మాట్లాడతా. ఇంకా ఎందుకు అది అతని మీద ఎవరెవరు 5 ఎకరాలు రిజిస్టర్ చేశారు, ఎవరు వెనకాల సంతకాలు పెట్టారు, ఎవరు కింద పెట్టేసేసారు, అదంతా నా దగ్గర ఉంది. అది ఇప్పుడు కాదు, ఫేస్ ఆఫ్ టైంలో మాట్లాడతాం. వక్ఫ్ ప్రాపర్టీస్ పైన మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు ఒక ప్రాపర్టీ డెవలప్ చేయలేదు. ఒక ప్రాపర్టీ మీరు ఎక్కడ కూడా కానీ ఏదైనా దాని గురించి కావాల్సిన శాంక్షన్ ఇవ్వలేదు. మీరు ఉత్తమ మాటలు మాత్రమే మీకు చేసిన పరిపాలన. ఈ రోజు కూడా మీకు క్లియర్ కట్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి వస్తారంటే ఏ ప్లాట్ఫామ్ లో అయినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తూ MSME పార్కులు కూడా వక్ఫ్ ల్యాండ్ లో ఇచ్చి మైనార్టీలకు అభివృద్ధి చేయాలని ఉన్నారు. ఇదే కాకుండా అన్ని విధాలుగా మైనార్టీల అభివృద్ధి కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఊరికి కళ్ళు తుడిసే మాటలొద్దు. నొప్పి కడుపులో ఉంది, కళ్ళలో నీళ్లు వస్తా ఉంది. కడుపు నొప్పి మందు అంటే కళ్ళు తుడిసేస్తే నొప్పి పోతాయా? ఏడు ఊరికే చలికాలం వాళ్ళతో వచ్చేసాను రాజకీయానికి. ఊరికే వద్దు. ఏమన్నా ఉంటే స్ట్రేట్ గా మాట్లాడదాం. ఒకటే మా అజెండా, SC, ST, BC మైనారిటీల అభివృద్ధి ఎదుగుదల. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యతగా ఉంటారని నాయుడు గారికి ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ విధంగా సవరణలు చేసుకుంటే కనుక ముస్లిం సోదరులందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీరు ఏ విధంగా అయినా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సవరణలు చేయించండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యవాది, మానవతావాది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన అబ్జెక్షన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకెళ్లి దాదాపు అన్ని సవరణలు కూడా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మన రాష్ట్రంలో ఏ మైనారిటీ సోదరుడికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా నష్టం జరగకుండా మన రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం, బిల్లు పరిస్థితి పక్కలో పెట్టండి అనేటువంటి భరోసా ఇవ్వడం జరిగింది. అందుకు చొరవ తీసుకున్నటువంటి మన షాజహాన్ బాషా అన్న తదితర ముస్లిం పెద్దలందరికీ కూడా వీళ్ళ యొక్క చొరవ వలన, చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్ల దేశవ్యాప్తంగా కూడా మైనార్టీ సోదరులకు ఉపయోగపడే విధంగా ఈ బిల్లులో సవరణలు చేయడం జరిగింది. అందుకు మరొకసారి మనమందరం మైనార్టీ సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక భరోసా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క
చిన్న ఇబ్బంది కూడా మైనార్టీ సోదరులు కలగదని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తుంది. ఈ రోజు కూడా 6,200 కోట్ల బడ్జెట్ మేము ముస్లిం సంక్షేమానికి వినియోగంలో చేస్తున్నాము. ఇప్పటికే దాదాపు 500 కోట్ల రూపాయల వరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అయితేనేమి, మైనార్టీ సంక్షేమ నిధుల ద్వారా అయితేనేమి ప్రజలకి దక్కే అవకాశాలున్నాయి. మొన్న జరిగినటువంటి మైనార్టీ కార్పొరేషన్ రుణాలు కూడా ఇప్పటికే బ్యాంకులోకి వెళ్లాయి. 1 లక్ష రూపాయల సబ్సిడీతో చిన్న రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే 5 ఏళ్ల పరిపాలనలో మేము గతంలో కూడా చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేద్దాము. ఒక బుక్లెట్ రిలీజ్ చేయండి, మీరు చేసిన సంక్షేమ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు స్పందించలేదు. ఈ రోజు ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే విధానం చేస్తున్నారు. మీరు వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించే వాళ్ళైతే జేపీసీ సమావేశాలు ఎన్నిసార్లు జరిగాయి? మీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఎన్ని సమావేశాలు పాల్గొన్నారు? ఏ విధమైన ప్రతిపాదన చేశారు? ఒక్క ప్రతిపాదన ఏమైనా చేశారంటే ప్రతిపాదన చేసిన దాఖలాలే లేవు. కేవలం తెలుగుదేశం పార్టీ సభ్యులే దాంట్లో సవరణలు చేసి ఆ సవరణల్లో కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే మేము ముస్లిం సమాజానికి ఎటువంటి ఢోకా లేదనే ఒక సందేశాన్ని మేము ఇవ్వగలుగుతాము. ఆ సవరణలు కానీ చేయకపోతే ఈ బిల్లును మేము ఆమోదించలేమంటే అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ సవరణలు చేసి బిల్లును ఆమోదింపజేసి ఇప్పుడు ఏ పార్టీ ముస్లింల సంక్షేమానికి పాటుపడతా ఉందో ముస్లిం సమాజం అంతా గుర్తించుకోవాలి. వాళ్ళ కళ్ళబొల్లి మాటల్లో పడకుండా ముస్లిం సమాజం అభివృద్ధి కోసము ఆ పార్టీలో ఉండే ముస్లిం నాయకులు కూడా తోడ్పడాలని కోరుతున్నాం. ఈ రోజు ఆయన మౌజులకు ముతవల్లిలకు మొన్ననే డబ్బులు పెంచి ఇచ్చాడు, జీతాలు అతను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా పేద ముస్లిం మహిళలకు పిల్లలకి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కానుకలు ఇస్తున్నాడు. మైనార్టీ కార్పొరేషన్ ఇచ్చాడు, హౌసులు నిర్మించాడు, పోవడానికి విదేశీ విద్య ఇచ్చాడు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ముస్లిం సమాజానికి ఏర్పాటు చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు పరిరక్షణకి ముస్లిమేతరులు ఉండకూడదు అని చెప్పి సవరణ చేస్తే మన చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఖచ్చితంగా ముస్లింసే ఉండాల, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం ఉండకూడదు అని చెప్పి ఒప్పించిన ఘనత, ఎన్డీఏను ఒప్పించి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ విధంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పక్షం అన్ని విధాల ముస్లింలకు అండగా ఉండి ఎన్డీఏలో ఏమాత్రం కూడా మైనారిటీలకు హాని జరగని విధంగా ప్రవర్తిస్తా ఉంది. కొన్ని రాజకీయ పక్షాలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఏదో మత కలహాలు రెచ్చగొట్టడం ద్వారా, కుల రాజకీయాలు చేయడం ద్వారా, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందడానికి అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రయత్నం చేస్తా ఉంది. ఇటీవలే మీరు చూడండి, పకడాల ప్రవీణ్ అనే ఒక పాస్టర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. మనమందరము చూసాం సీసీ ఫుటేజీల్లో క్లియర్ గా యాక్సిడెంట్ అని. కానీ ఒక మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందడానికి వైఎస్ఆర్సీపీ కుట్ర చేస్తా ఉంది. ఇదే క్రమంలో ఒకే వారంలో తెలంగాణలో 2 పాస్టర్లు సరిపోతే అక్కడెక్కడ కూడా శబ్దం లేదు. ఈ విధంగా క్రైస్తవులను రెచ్చగొట్టడం, ముస్లింలను రెచ్చగొట్టడం, సమాజంలో కుల వివక్ష రెచ్చగొట్టడం, ఈ విధంగా చేస్తూ సమాజంలో అల్లకల్లలో సృష్టించి రాజకీయ లబ్ది పొందాలనుకునే వైఎస్ఆర్ పార్టీ ప్రవర్తిస్తోంది. ఈ విధంగా చేసేటువంటి ఆలోచనలు ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఎప్పటికీ వాటిని ఆమోదించరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముస్లిం సవరణ వక్ఫ్ బోర్డు చేసినటువంటి సవరణలకి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని సవరించినటువంటి సవరణలు ఆమోదించినందుకు మరోసారి ఎన్డీఏకి భాగపక్షాలకి కృతజ్ఞత తెలియజేస్తూ యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డెవలప్మెంట్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారము వక్ఫ్ ఆస్తుల్ని పేద ముస్లిం ప్రజలు ఉపయోగించుకోవచ్చు. దీనికి ఉదాహరణ ఇదివరలో మన ఎమ్మెల్యే గారు మన మదనపల్లిలో వక్ఫ్ ఆస్తుల్లో దాదాపు 300 మందికి షెడ్లు వేయిస్తే ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్ నాటి శాసనసభ్యులు కానీ ఎవరైతేనేమి ఆ 300 ఇండ్లు ఇవి కూల్చివేసినారు. తిరిగి ఆ పేద ప్రజలకు ఈ చట్ట ప్రకారం వక్ఫ్ ఆస్తులు ఉపయోగించుకునేటట్లు మేము శాసనసభ్యులు చేస్తారని ఆశిస్తున్నాం. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో ముస్లిం మైనారిటీస్ మాత్రమే దాంట్లో సభ్యులుగా చేర్చడం అన్నటువంటిది ఆహ్వానించదగ్గ విషయం, ఒక శుభ పరిణామం. గతంలో మన మదనపల్లిలో వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయాల్లో ఎంత అవకతవకలు జరిగాయో మనందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా వెనకంజ వేయకుండా ముందుండి వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు నడుం బిగించి పరిరక్షించినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన శాసనసభ్యులుగా. కాబట్టి ఎవరైనా కూడా
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి నుంచి కూడా ముస్లిం మైనారిటీస్ కు అండదండలుగా ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ. అనవసరమైనటువంటి దుష్ప్రచారాలకు తావివ్వకుండా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కట్టుబడి ఉంటుందనేటటువంటి విషయం సుస్పష్టం కాబడింది అని తెలియజేస్తున్నాను. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యతిరేకించాలని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాజీ ఏపీఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు అన్యాయం చేసే బిల్లుకు మద్దతు ఇస్తే ముస్లిం సమాజ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలోని ముస్లిం ప్రజా ప్రతినిధులు, నాయకులు వక్ఫ్ బిల్లుపై వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మీకు ధైర్యం ఉంటే వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. మద్దతిచ్చే విషయంలో మీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టం 2024 బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన వివిధ పార్టీల నాయకులు పలు రకాలుగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ వక్ఫ్ చట్టాన్ని వ్యక్తీకరిస్తున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని దేశంలోని కోర్టులో సవాల్ చేసేందుకు గాను అవకాశం లేదని టైమ్స్ నౌ సమ్మిట్ 2025లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారని ఇది వాస్తవ విరుద్ధమన్నారు. లోక్సభలో కూడా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ దాని పేరు వచ్చిందో ఉమ్మీదిగా ఒక పేరు మార్చి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది వచ్చిందో ఈ ముస్లిం మొత్తం వచ్చిందో దీన్ని ఒక బ్లాక్ డేగా నిన్న ఇది చేస్తాడు. అదే బిల్ ఈరోజు రాజ్యసభలో డిస్కషన్లో ఉంది. నేను ఒకటే బీజేపీ పెద్దలకు కోరుకుంటున్నాను, శ్రీరామచంద్రుడు ఆ దేవుడు పుట్టిన ఈ నేలపైన ముస్లింస్ మీద ఇంత విపక్ష ఎందుకు మేము అదే శ్రీరామచంద్రుడు ఆ దేవుడు అక్కడ పుట్టిన రాజ్యం వెళ్ళారు కదా, ఆ సమయంలో మేము ఉండింటే ఈ విపక్షం మా మీద కూడా జరిగిండేదా? ఆయన ఉండింటే ఖచ్చితంగా మాకు కూడా తోడు తీసుకుని అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు తీసుకుని పోయి వాళ్ళతో సమానంగా కూర్చోబెట్టి ఖచ్చితంగా చేసేవాళ్ళం. అట్లాంటి టైంలో మీరు ఈ విపక్ష ఎందుకు చూపుతున్నారు? ఈ రోజు ఆ బిల్ ముస్లింస్ పర్సనల్ వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్, దాంట్లో మీరు ఎందుకు అయినారు? ఇంకోటి నేను చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ల ఇండస్ట్రీ అన్నారు. ఈ రోజు ఆ 35 ఏళ్ల ఇండస్ట్రీ వచ్చిన తప్పుదో పట్టింది, రాంగ్ స్టెప్ చేసేసింది. ఆయనకు తెలియకుండానే ఆయన భుజం మీద తుపాకీ పెట్టేసిందో ఆయన టార్గెట్ చేసి ముస్లింస్ అందరినీ కాల్చినారు. ఈ రోజు ఏమైందంటే దానివల్ల ఏమైందంటే బీజేపీ ఎట్లా చేసేదే టోటల్ ఇండియా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశం పెట్టుకుని టోటల్ మొదటి ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లింసే కాదు టోటల్ ఇండియా బయట ఉండే ముస్లింస్ కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఆయన ఏదో ఒకటి చేస్తాడు, ఈ బిల్లు పక్కకు నెడతాడు, ఖచ్చితంగా ముస్లింస్ కాపాడతాడు, ఆయన వచ్చి సెక్యులర్ మనిషి ఖచ్చితంగా చేస్తాడు ఒక నమ్మకం పడింది. దానికి వచ్చిందో ఆయనకు తెలియకుండానే ఆయనకు ఒక పావు చేసేసి ఆయన భుజం మీద ఇది తుపాకీ పెట్టి కాల్ చేసి ఆయనకు ఈ రోజు ఇది చేయాలి. ఈ రోజు పెద్ద మచ్చ ఆయనకు తగిలినట్టే. ఆయన జీవితంలో కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఏ రోజు అంత మచ్చ ఆయనకు తగిలేదు. ఈ రోజు ఈ మచ్చ ఆయనకు లైఫ్ లో తగిలింది. ఈ రోజు ఈ మచ్చ ఆయనకు తగిలేదే కాదు, ఆ పార్టీకే తప్పకుండా ఈ మచ్చ తగులుతుంది. ఈ రోజు ముస్లింస్ అనేవాళ్ళు ఎప్పటికీ మరిపోరు. ఈ రోజు ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని ఈ రోజు అందరూ ఆయన పక్క నిలిచినారంటే కేవలం ఆయన ముస్లింస్ కోసం నిలబడతాడు, ముస్లింస్ కోసం చేస్తాడు అని. ఈ చరిత్ర అందరికీ తెలుసు. 2014 నుండి 2019 వరకు మీరు రూలింగ్ ఉండేటప్పుడు ఒక ముస్లిం మినిస్టర్ కూడా లేకుండా రూలింగ్ చేసిన ఘనత నీకుంది. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే 4% రిజర్వేషన్ తీసుకుని వచ్చేసి ముస్లింస్ అల్లవేళలా నేను ఉండాలని చెప్పి ముందుకు వచ్చారు. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పిండే మాట ప్రకారం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ మా ప్రియతమ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆయన వాయిస్ నాడు వినిపించేసి ఖచ్చితంగా ముస్లింస్ సపోర్ట్ గా నిలబడ్డారు. ఈ రోజు మీరు చేసిందేమి ఖచ్చితంగా మీరు వచ్చిందో ముస్లింస్ కు వెన్నుపోటు పడిస్తారు. అది వెన్నుపోటు అంటే సామాన్యమైన వెన్నుపోటు కాదు, ఎయిట్ టైంలో వెన్నుపోటు. మళ్ళా మనిషి కోలుకోకూడదు, ఆ రకమైన వెన్నుపోటు పడిస్తారు. ముస్లిం మీద మీ మీద పెట్టిన నమ్మకాన్ని అంతా మీరు ఒమ్ము చేశారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇది వచ్చిందని ఇప్పటికీ రాజ్యసభలో ఉంది, ఇది రాజ్యసభలో జరుగుతూ ఉంది. దయచేసి మేలుకోండి. శ్రీరామచంద్రుడు పుట్టిన నేలపైన వేరే కులస్తులు కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. కాబట్టి మీరు కూడా న్యాయం పక్క నిలబడండి. ఈ రోజు రాజకీయంగా ముఖ్యంగా నిన్న వక్ఫ్ బోర్డ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మేమంతా భారతదేశ ముస్లింలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు అందరూ కోరుకునేది ఏమంటే స్వతంత్ర భారతదేశంలో
స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని తరమగొట్టడంలో భారతీయుల్లో ముస్లిం పాత్ర కూడా మెట్టుగా ఎక్కువగా ఉండింది. దాంట్లో ముస్లింస్ కూడా ఉన్నారు కాబట్టి ఈ భారతదేశం పైన హక్కు కూడా అలాగే ముస్లింస్ది. 15% ఉన్న ముస్లింలు ఈ రోజు అణగారిన కులాల కంటే దీన స్థితిలో ఉన్నారు భారతదేశంలో. దానికి కారణం, ఏకైక కారణం బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. ఏ ప్రభుత్వాలున్నా కూడా కుల మతాల్లో చిచ్చు పెట్టింది లేదు. కేవలం ఓట్లు తన్నుకొని ప్రజలతో ఆ ఓట్లు వేయించుకొని రాజకీయ స్వలాభం కోసం కేవలం ముస్లింలను ఒక పనికిరాని వాళ్ళగా చూపిస్తూ వీళ్ళు పనికిరారు కాబట్టి ముస్లింలు ఇట్లా చేస్తారనే విషపూరిత ప్రచారాన్ని పౌరుల్లో నింపుతూ ఈ విష ప్రచారం మైండ్ లోకి ఎక్కి ఒక రోజు భారతదేశానికి ముప్పు వాటిల్లుతుందని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా భారతదేశాన్ని ముస్లిం పౌరులందరినీ కూడా మీలో ఒకరిగా కలిసిమెలిసి జీవించేటట్లు సుఖశాంతులతో అందరూ ఉండేటట్టు చూడాలని. ఇది భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ బిల్లుకు ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటూ, మదనపల్లిలో చాలా మంది ముస్లింస్ ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా ముస్లిం కాబట్టి ఆయనకు కూడా మేము కోరుకునేది ఇదే. తప్పకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముస్లింస్ ను అలా తప్పుగా పక్కన పెట్టకూడదని చెప్పేసి మా కోరిక. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన టీడీపీ కార్యకర్త వేల్పుల వెంకటేష్ వైద్య ఖర్చులను పూర్తిగా తానే భరుస్తానని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. నేడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఎమ్మెల్యే పరామర్శించారు. వేల్పుల వెంకటేష్ వైద్యానికి అయ్యే ఆసుపత్రికి ఖర్చు అంతా తానే భరిస్తానని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి వేల్పుల వెంకటేష్ అన్నారు. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ సంఘటన తన మనసును ఎంతో కలిచివేసిందన్నారు. అతని వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. అదేవిధంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆన్లైన్ చేయించినాము, ఆన్లైన్ చేసినాము. సో రిపోర్ట్ కావాలి, వచ్చిన వీటిలో ఇస్తాను. నాకు ఫోన్ చేస్తారు ఫస్ట్ మార్నింగ్ కదా. ఏం డేంజర్ లేదమ్మా, చూస్తా ఉన్నారు బాగానే. స్కాన్ రిపోర్ట్ కావాలి. ఇప్పుడు కొంచెం నాలుగు ఆయన కావాల్సిన వెంటనే పెట్టినాం కాబట్టి సో హోల్డ్ అవుతారు. సో రికవరీ అనేది మనకు సిటీ చూసుకొని తర్వాత 48 hours గడిస్తే కంప్లీట్గా చెప్పచ్చు. ఒక సైడ్ పెట్టినాను, ఒక సైడ్ అమ్ముకున్నాడు కూడా. రెండు సైడ్లు అప్పుడే ఒక కష్టాలు ఉన్నాడు చూస్తాను. 2 సైడ్లు పెట్టించినాము, ఒక సైడ్ అమ్ముకున్నాను. ఇంట్లో ఇంకా ఏమన్నా వచ్చి మనం చెప్పింది
ఈ లక్ష్మి నువ్వేనమ్మా సమస్య ఏదైనా కానీ చెప్పిందా నిన్న మొన్న కూడా కనపడలేదు బాగా మాట్లాడినాడు సమస్య చూస్తేనే కదా అన్నకి తెలిసేది అంటే మీ సమస్యలు అప్పుల బాధతో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వెంకటేష్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని మదనపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకులు కొన్నిదెల లోకేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ ను పరామర్శించి ఆ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెరవలి నవీన్, నిరంజన్, నాని, చరణ్, మహేష్, గగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్నిదెల లోకేష్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య యత్నానికి టీడీపీ కార్యకర్త పాల్పడటం ఆవేదనకు గురి చేసిందన్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తన వంతుగా ₹1,00,000 సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సైకాట్రీ డిపార్ట్మెంట్. నేను నిన్న ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తిరిగి జాయిన్ అవడం జరిగింది. అంతకుముందు 3 నెలలుగా ఈ సైకాట్రిస్ట్ కానీ దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ లేకపోవడం వల్ల ఈ సేవలు అనేవి కొంచెం వెనుకబడి తిరిగి ఈ 3 months తర్వాత నేను జాయిన్ అయ్యాను. తిరిగి ఈ సేవలు అంటే మన డిఎడిక్షన్ కానీ లేదంటే మానసిక వ్యాధికి సంబంధించిన కానీ లేదంటే మీకు తెలిసే ఉంటుంది చిన్నపిల్లల్లో ఉండే సమస్యలు ఆటిజం కానీ ఏడిహెచ్డీ కానీ వీటన్నిటికీ ఈ సేవల్ని మళ్ళా పునరుద్ధరించడం జరుగుతుంది. అదేవిధంగా మెడిసిన్స్ కూడా దీనికి సంబంధించినవి మేము మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి తెప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సేవల్ని అంటే ఈ డిఎడిక్షన్ సేవల్ని ఆల్కహాల్ కానీ గంజాయి కానీ లేదంటే ఈ స్మోకింగ్ హాన్స్ వీటి అలవాట్ల వల్ల యువత పక్కదారి పడుతుంది. దీనిని కూడా మనం గుర్తించి వీళ్ళ పేషెంట్స్ని వాళ్ళు స్వయంగా వచ్చినా లేదు అంటే అటెండెన్స్ తీసుకొచ్చినా కానీ మేము అడ్మిట్ చేసుకొని ఈ ఐపీ ఉంది. అదేవిధంగా మా కౌన్సిలర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్ ఉన్నారు, మా టీం అంతా వాళ్ళకి మా సహకారాలు అందిస్తాము. అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. దయచేసి ఈ సేవను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ డాక్టర్ రాధిక. ఆటోనగర్ ఏర్పాటుకు ఉన్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి ఆటోనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి గ్రామీణ మండలం వలసపల్లి పంచాయతీలో గత 15 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆటోనగర్ ప్రాంతాన్ని బుధవారం ఏపీ ఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, హరిప్రసాద్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. గత 15 సంవత్సరాలుగా ఆటోనగర్ కు భూములు ఇచ్చిన రైతుల కోర్టు కేసుల కారణంగా పూర్తి స్థాయిలో ఆటోనగర్ ను అభివృద్ధి చేయలేకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. వీలైనంత త్వరలో ఆటోనగర్ కోర్టు విషయాలను పరిష్కరించి సంబంధిత రైతులను ఒప్పించి ఆటోనగర్ ప్రాంతానికి ఉన్న ఇబ్బందులను తొలగించి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన కూడా చెప్పినాను నేను ఏది రిపోర్ట్ పాల్పడుతుంది దీని గురించి ఈ లాస్ట్ 20 years నుంచి పెండింగ్ ఉంది. ఇంకా టౌన్ లో అంతా పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బెటర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టౌన్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఇట్ షుడ్ బి ఆటోనగర్ షుడ్ బి డెవలప్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి లెటర్ ఇస్తాను నేను. ఆ కంటిన్యూషన్ తో 4 లెటర్ పైన మీరు వీళ్ళు ఇచ్చి అర్జీ పైన 2 పైన ఒక రిపోర్ట్ మీరు పుటప్ చేయండి. ఏం చూపిస్తున్నా అంటే మన చిప్పల్ గారితో మాట్లాడాలి. అది ఆర్టికల్ ఉందన్న చదివి ఉంటే 5 రూపాయలు కలిసి చేస్తే డబ్బులు కూడా ఇమీడియట్ గా నేను 100 acres మీకు 1 week లోపల ఇస్తున్నాను. ఇంకోటి అలాట్ అయింది. మనకు రిజిస్ట్రేషన్ కూడా చేసి మండే మనం సేమ్ ఇది మళ్ళీ ఇక్కడ మధ్యాహ్నం తర్వాత
ఆటో నగర్ ఇష్యూ గత 20 సంవత్సరాల నుంచి నలుగుతున్నది. దీనికి మొన్న ఆటో నగర్ ఎండి గారు అయితే అభిషేక్ గారు ఉన్నారు, వాళ్ళతో కలవడం జరిగింది. మా అన్న రమణన్న గారిది భూమి ఇది, ఆయనదే అక్విజిషన్ చేశారు. మేజర్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ రమణన్నది పోయింది ఇక్కడ. సో ఇప్పుడు వైఆర్ మీడియాగా రమణన్న కూడా న్యాయం చేస్తూ అదేవిధంగా ఆటో నగర్ కూడా డెవలప్ చేస్తూ ఒక ప్రపోజల్ తయారు చేస్తున్నాము. తప్పకుండా ఆటో నగర్ ఎంత త్వరగా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశాము. రేపు సోమవారం మళ్ళా దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. రెవెన్యూ శాఖ వాళ్ళు లేరు, నేను సైట్లో వచ్చి మొత్తం ఎంతవరకు ఆటో నగర్ ల్యాండ్ మొత్తం పరిశీలన చేసి దీనికి శాశ్వత పరిష్కారం చేసి ఎంత త్వరగా ఆటో నగర్ ఇవ్వడానికి మదనపల్లికి, అది కాకుండా టౌన్లో ఉన్న మెకానిక్ షెడ్లు కానీ అదేవిధంగా వెల్డింగ్ ఇవి కానీ అవన్నీ ఉన్న వల్ల పొల్యూషన్ టౌన్లో పెరిగిపోతుంది. అది లేకుండా ఇటు పక్క వచ్చేస్తే టోటల్ పొల్యూషన్ తగ్గుతుంది, పబ్లిక్కి సౌకర్యం అవుతుంది. ఆ విధంగా ఖచ్చితంగా ఎంత త్వరగా కంప్లీట్. వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే అత్యంత భక్తి శ్రద్దలతో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం రాత్రి పట్టాభిరామాలయంలో ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం సేనాధిపతి ఉత్సవం తదితర కార్యక్రమాలను వేద పండితులు ఘనంగా చేశారు. ముక్కోటి దేవతలకు పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలకు తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేపట్టారు. అనంతరం స్వామివారి ప్రసాదాలు పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాల్మీకిపురంకు చెందిన శ్రీరామ భక్తులు సుమారు 100 మంది శ్రీరామ మాల ధరించారు. గజవాహనంపై స్వామివారు వాల్మీకిపురం పట్టణ పురవీధుల్లో విహరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వక్ఫ్ సవరణ బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్యంలో టీడీపీ మద్దతు తెలపడం సంతోషకర పరిణామం. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించిన ఎమ్మెల్యే. ఇప్పటికైనా టీడీపీ జనసేన పార్టీలు చేసిన తప్పు తెలుసుకుని రాజ్యసభలో అయినా వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ అల్టిమేటం. వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లు ఆమోదమైన ఈ రోజు ముస్లింల జీవితాల్లో చీకటి రోజన్న నిసార్ అహ్మద్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.